నా పేరు కర్రి శ్రీనివాసరావు అండి. రాజమండ్రిలో ఉంటాను. సమరసత సేవా ఫౌండేషన్ అని 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ సంస్థని ఏర్పాటు చేశారు. దాని ఆధారంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం గుడి లేని చోట, అంటే ఎస్సీ ఎస్టీ మత్స్యకారు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం 500 దేవాలయాలు నిర్మాణం చేసింది. ఆ 500 దేవాలయాల్లో 52 దేవాలయాలు తూర్పుగోదావరి జిల్లాలో మారుమూల పల్లెల్లో నిర్మాణం చేయడం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నిటిలోని మా మతం గొప్పది అనేటువంటి విషయాన్ని ప్రచారం చేసుకుంటూ కొంతమందిని మతం మార్చే పని జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా జరుగుతోంది. ఆ మత మార్పిడిని అరికట్టడం కోసమే ఈ సంస్థ ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం 24,000 మందిని వెనక్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రతి మండలానికి ఒక పూర్తి సమయం కార్యకర్తను ఏర్పాటు చేసి ఈ పని జరుగుతోంది. నేను ఈ కార్యక్రమాన్ని రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజుగారు ఇక్కడ నాకు పరిచయం ఉన్నారు. వారు ఇలా 3 రోజులు కార్యక్రమాలు జరుగుతున్నాయండి, మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అని పిలిచారు. నిన్నే రావాలి, నిన్న 2-3 కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోయాను. ఈరోజు నాకు మీ అందరి ముందు ఇలా నిలబడేటువంటి అవకాశం కలిగించినటువంటి పత్రిజీ గురువు గారు వారి పాదాభివందనాలు తెలియజేస్తూ మీ అందరికి ఒక చిన్న విషయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నాకు తెలుసుండి ఇలాంటి కార్యక్రమాలన్నీ దేనికోసం అంటే, కేవలం భక్తి మాత్రమే కాదు, ప్రస్తుతము మన భారతదేశంలో ఉన్నటువంటి మనందరం భారతీయులమైనటువంటి మనము సంఘటితంగా ఒకే పని చేసే అలవాటు లేదు మనకి. కాబట్టి పత్రిజీ చేసిన పని కూడా అదే. వారు ఒక్కరే ధ్యానం చేసుకోవచ్చు, వారు ఒక్కరే తపస్సు చేసుకోవచ్చు, వారు ఒక్కరే మోక్షాన్ని పొందవచ్చు. మనందరికీ తెలుసు, రామ అనొచ్చండి, అనకూడదా? అనొచ్చు కదండి. మరి కొన్ని మతాలకి కొన్ని ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. రామ అంటే మనందరికీ తెలుసు మంచిది అని, పుణ్యం వస్తుందని. అదే రామ అనే మంత్రాన్ని 100 మంది చేత అనిపించాను అనుకోండి, నా పుణ్యం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదండి. అంటే ఆ పని చేసేటువంటి అలవాటు మన దేశంలో భారతీయులకి తగ్గిపోయింది. దాని కారణంగానే ఇతర మతాలు ఒక ఒత్తిడి భారతదేశం మీద పెరుగుతూ ఉంది. ఇక్కడ అందుకని పెద్దలు చేసిన ప్రయత్నం కారణంగా ఒక చిన్న పాట రూపంలో చెప్తాను. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది, భగవద్వజ ఛాయలలో మాయని భరతావని దిగ్విజయమిది. యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది. ఎందరో తపస్సేసిన తపస్సంపన్నుల కారణంగా హిమాలయం సమారభ్య యావది హిందూ సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. ఈ దేశం మనుషుల ద్వారా నిర్మాణం చేసినది కాదు. ఈ దేశము ఎందరో తపస్సంపన్నులు కలిగినటువంటి మహారుషులకు జన్మనిచ్చినటువంటి దేశం భారతదేశం. ఆ దేశంలో మనకు జన్మ లభించిన కారణంగా ఆ మహారుషులు చేయాల్సినటువంటి పనిని మన మీద బాధ్యత పెట్టి ఆ ఋషులు తపస్సుని చూడడం కోసం వారంతా పైనుంచి చూస్తూ ఉన్నారు. మనం చేసిన పని తర్వాత తరం వాళ్ళు కొనసాగిస్తున్నారా లేదా? కాబట్టి ఈ కలియుగంలో ఎంత సత్యాన్ని చెప్పినా వినేటువంటి పరిస్థితి సమాజంలో కనబడట్లేదు. కానీ ఎన్నో సంస్థలు ఈ సత్యాన్ని ప్రతి మనిషిలోని, ప్రతి గుండెకి, ప్రతి గుడిసెకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నము చిన్న ప్రయత్నం కాదండి. కానీ మనందరము మన 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 తపస్సు చేసి ఆ తపశ్శక్తిని మనకు అందించి దీనిని గుండెకి గుడిసి గుడిసికి చేర్చాలనేటువంటి పెద్దల సంకల్పాన్ని
మనందరం ప్రయత్నం చేస్తే భారతదేశం ఒక పునాది కదిలిపోకుండా ఉంటుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఆ పనిని కొనసాగించాలని కోరుకుంటూ చివరికి ఒక చిన్న పని, అందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. ఒకటి అంటే అందరూ ఒకేసారి శబ్దం చేయాలి. ఒకటి, రెండు చేతులతో, నోటుతో చెప్పక్కర్లేదు, చేతితో మాత్రమే చేయాలి. ఒకటి, ఒకేసారి రావాలి. ఒకటి ఒకటి ఒకటి. రెండు అంటే రెండు సార్లు కొట్టాలి. రెండు రెండు రెండు. అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజక శస్త్ర దుర్లభ. భారతదేశంలో కరువు ఏముంటాయా అంటే అమంత్రం అక్షరం నాస్తి, పనికిరాని అక్షరం లేదు. అయోగ్యో పురుషో నాస్తి, పనికిరాని మనిషి లేడు, పనికిరాని మూలిక లేదు. కానీ వీటన్నిటిలో ఏముందని కనుగొని సమాజానికి అందించేటువంటి మనుషులు కరువయ్యారు ఈ దేశంలో. కానీ దాన్ని పునర్నిర్మాణం చేయడం కోసమే మన అనేక సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మన పిరమిడ్ కూడా అదే పని కొనసాగిస్తుందని అనుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, రెండు విషయాలు చెప్పేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మన పత్రిజీ గారికి మనందరి తరపున, నా తరపున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. సమరసత సేవా ఫౌండేషన్ గట్టిగా క్లాప్స్ కొడదాం. ఘర్ వాపసి, మళ్ళీ మన సనాతన ధర్మం, ఈ సంస్కృతి, ఒక గొప్ప సూపర్ సైన్స్ ఉన్న దేశం భారతదేశం. జర్మనీలో సంస్కృతాన్ని పాఠశాలలో కంపల్సరీ చేశారు. ఈయన అంటున్నారు రామ అనొచ్చా అని. ఇక్కడ రామ అంటే స్కూల్లో పిల్లలకి రామ, భగవద్గీత, బైబిల్, ఖురాను, ఇంకొకటి చెప్పడానికి లేదు. ఇది ఒక సెక్యులర్ దేశం అంట. ఈ సెక్యులర్ దేశం కాబట్టి వీరు అంటున్నారు భారతదేశం కొత్త కాదు, ఒక తరం ఫెయిల్ అయింది. 1947 తర్వాత ఎవరైతే ఏ తరం అయితే ఉందో ఆ తరం ఈ సనాతన ధర్మాన్ని ఎంచదంటే 2800 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు, 200 సంవత్సరాలు 800 సంవత్సరాలు ముస్లింలు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ ఈ పురాతనమైన ఈ సనాతన ధర్మానికి ఏ రకమైన హాని కలిగలేదు. 48 సంస్కృతులు ఉంటే అందులో 47 సంస్కృతులు నామరూపాలు లేకుండా పోతే ఒకే ఒక్క సంస్కృతి 5000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న సంస్కృతి ఉన్న దేశం సనాతన ధర్మం ఈ దేశంలో ఇప్పటికీ ఉన్నది ఒకటే. 17 సంవత్సరాలు ఇరాన్లో ఎవరో పరిపాలిస్తే అక్కడ ఉన్న జొరాస్ట్రియన్ మతం 17 సంవత్సరాల్లో పూర్తిగా ఇస్లాం అయిపోయింది. అంతకుముందు జొరాస్ట్రియన్ మతం 1000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించిన గాంధీ కేవలం 1947 తర్వాత ఈ దేశంలో ఆ మెకాలే ఆ సిస్టంలో విద్యలో, వైద్యంలో, ఆరోగ్యంలో, వ్యవసాయంలో అన్నిటిల్లో మన మూలాల్ని విస్మరించి మనం అనుకరణ వైపు వెళ్ళిపోయి ఈవేళ మనం ప్లాస్టిక్ ఫుడ్ తింటున్నాం. ప్లాస్టిక్ ఫుడ్ లైక్ ప్రొడక్ట్స్ చాలా అవసరం. ముఖ్యంగా ఇలాంటి సంస్థలు ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి ఆ సంస్కృతి పట్ల మళ్ళీ అవగాహన కలిగించడం కోసం అందుకోసం టెంపుల్ దేనికోసం అంటే కేవలం ఆరాధన కోసం కాదు, మన సంస్కృతి కోసం, మనందరం సంఘటితంగా ఉండడం కోసం. ఎవరి మీద దాడి చేయడం లేదు. భారతదేశం యొక్క వసుదైక కుటుంబం భావన ఉన్న దేశం భారతదేశం. అంతా ఒకే కుటుంబం. ఇక్కడ రెండు లేవు. మతం అనేది కాదు, ఇక్కడ జీవన విధానం, అత్యున్నతమైన జీవన విధానం అనేది సనాతన హిందూ ధర్మంలో ఉన్నది. అలాంటి ఈ ధర్మాన్ని, ఋషులు అందించిన విషయాన్ని, అన్ని వేదాల సారాల్ని, అన్ని ఉపనిషత్తుల సారాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ రెండే మాటలుగా, ఒకటి ధ్యానం, 2 అహింస, ఈ 2 మాటలని తీసుకుని వెళ్ళి ఈ భూమి మీద ఇంకా ఏ జీవి ఆడవకూడదు. ఎందుకంటే ఏదైతే ఈ దేశపు జాతీయ ఆదర్శమో త్యాగము, అహింస, ఆ అహింస ధర్మాన్ని అందరికీ అందిస్తున్న అద్భుతమైన ప్రయత్నమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేస్తుంది. స్వామి, మీ ప్రయత్నం అద్భుతం. మనందరం కలిసి ఈ భూమి మీద హింస లేకుండా చేయాలి, అందరినీ శాఖాహారం చేయాలి. భారతదేశం అంటే అహింస దేశం.
అహింసా దేశంలో హింస ఉంటే హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, క్రిస్టియన్ అయితే ఏంటి? కోడిని చంపుకు తినేవాడు, మేకని చంపుకు తినేవాడు హిందువా? ఇక్కడ పత్తిపాడు మీరు వస్తుంటే, ఈ పత్తిపాడు తెలుసు కదా, మీరు పత్తిపాడు చూశారు కదా, అక్కడ వివేకానంద స్వామి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం అక్కడున్న మినర్వా పబ్లిక్ స్కూల్, మినర్వా విద్యా సంస్థల అధినేత రమేష్ గారు, రాచపల్లి గ్రామం ఈ పక్కనే ఉంది, ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో. ఆయన ఓనర్. 5,000 మంది విద్యార్థులు ఉంటారు ఆ విద్యా సంస్థకి. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్న విద్యా సంస్థల్లో ఆ విగ్రహావిష్కరణ సభకి పిలిచారు, అందరినీ పిలిచారు. ఆయన లయన్స్ క్లబ్ గవర్నర్గా ఉన్నారు ఆ రమేష్ గారు. ఆ లయన్స్ క్లబ్ మెంబర్స్ని అందరినీ, వివేకానంద స్వామి విగ్రహం కాబట్టి రామకృష్ణ మిషన్కి చెందిన వారిని అందరూ వచ్చారు. స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, అంటే 1000 మంది ఉన్న ఆ సభకి ఒక విదేశీయుడు వచ్చాడు. ఆయన కాషాయం ధరించి, గుండు కొట్టించుకుని, ఆ సింధూరపు బొట్టు పెట్టుకుని అలా ఉంటే ఒక 25 సంవత్సరాలు అయినా విదేశీయుడు ఈ వేషధారణలో మెరుస్తూ కనిపిస్తే ఈ రమేష్ గారికి అనిపించిందట. ఆయన అడిగారు, అయ్యా ఎలా ఉంది భారతదేశం అని. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఎలా ఉంది మా దేశం అని ఇంతమంది చూస్తుండగా ఈయన అడిగాడు, ఎలా ఉంది మా దేశం అని. ఆ విదేశీయుడు అన్నాడు, ఈ ప్రశ్న వేయడానికి నీకు సిగ్గు లేదా అన్నాడంట. ఇదేంటి ఇలా అన్నాడు, ఇంతమందిలో సిగ్గు లేదా అన్నాడండి, నేనేం తప్పు అన్నాను అంటే ఆయన అన్నాడు, కృష్ణుడు నడిచిన ఈ పుణ్యభూమిలో ఒక్కసారి సందర్శిస్తే చాలు అనుకుంటాం విదేశాల్లో పుట్టిన మేము, అలాంటి ఈ భూమి ఎలా ఉందని అడుగుతాడంటే ఇది స్వర్గం అన్నాడంట. కృష్ణుడు నడిచిన భూమి ఇది. విదేశాల్లో పుట్టిన మేము ఒక్కసారైనా భారతదేశం చూస్తే చాలు అనుకుంటాం, అలాంటి దేశం ఎలా ఉందని అడుగుతావంటే బ్రహ్మాండం, ఇదొక స్వర్గం అన్నాడు. ఓహో, తిట్టాడు అనుకున్నాను కానీ నా దేశాన్ని బాగానే పొగిడాడు. ఇప్పుడు ఆయన విదేశీయుడు అడిగాడు, 2వ ప్రశ్న నేను వేయొచ్చా? అడగండి స్వామి. 2వ ప్రశ్న, నువ్వు హిందువా? ఆయన వెంటనే బొట్టు పెట్టుకున్నాడు, అవును నేను హిందువుని. అయితే నువ్వు మాంసం తింటావా? ఆయన గుండెల్లో రాయి పడింది, ఆయన హిందువే. 2వ ప్రశ్న, మాంసం తింటాడు? అబద్ధం చెప్పలేడు, నిజం చెప్తే ఆయన ఏమంటాడు? తింటాను స్వామి. మాంసం తింటే హిందువు ఎలా అవుతావు? మాంసం తింటే హిందువు ఎలా అవుతావు? రక్త మాంసములు, రాక్షసులు, పిశాచుల ఆహారం అనబడిన ఉంది కదా. ఎవరైతే గుడ్డుని, రక్త మాంసాలని తింటారో అలాంటి వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చెయ్యి, వాడికి శిరక్షేదన చేసిన తప్పు లేదని నీ అధర్వణ వేదంలో ఉంది కదా. రాజుకి చెప్తారు, ఎవరైతే గుడ్డిని, గర్భస్థ పిండము అంటుంది వేదం, గర్భస్థ పిండాలని తింటారో అలాంటి వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చెయ్యి. అలాంటి మతానికి చెందిన నువ్వు మాంసం తింటే హిందూ ఎలా అవుతావు? మాంసం తింటే క్రిస్టియన్ ఎలా అవుతాడు? మాంసం తింటే ముస్లిం ఎలా అవుతారు అని ఆయన చెప్తే, ఎవరో విదేశీయుడు వచ్చి నాకు చెప్తే నాకు సిగ్గేసింది సార్. 45-50 సంవత్సరాల వయసు ఉన్న నేను, ఒక విదేశీయుడు వచ్చి నా దేశంలో, నా గ్రంథాల్లో, నా ధర్మంలో ఏముందో ఆయన చెప్తే నేనేదో పెద్ద అనుకున్నాను. ఆ రోజు నుంచి నేను మా స్కూల్లో కూడా, హాస్టల్లో కూడా నాన్ వెజ్ మానేసాం. మా ఇంటి దగ్గర ఆ ఫ్రిడ్జ్లో ఉన్నదాన్ని తీసి పారేసాం. ఎందుకంటే ఇక్కడ వేట మాంసాలు బాగానే దొరుకుతాయి, అవన్నీ తీసేసి అప్పటి నుంచి నేను శాకాహారిని అయ్యాను అని రమేష్ గారు మినర్వా విద్యా సంస్థలు, ఇప్పుడు ఆయన వేరే ఆయనకి ఇచ్చేశారు, కానీ ఆయన ఎప్పుడో మేము మా క్లాస్ పెట్టించినప్పుడు చెప్పారు, అయ్యా స్వామి మనం చేయవలసింది అహింస మార్గం వైపు అందరినీ నడిపించాలి. దానికి గుడి అవసరం, దానికి బడి అవసరం, దానికి ధ్యానం అవసరం, దానికి అన్నీ ఏది అవసరమో అన్నీ చేద్దాం అందరం కలిసి. కానీ మా వరకు ఇంతమంది, నేను జగపతిరాజుని, శనివారం కూడా మాంసం తినేవాడిని, హిందువుని అనుకునేవాడిని. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చాక నేను ఎవరినో నాకు అర్థమైంది, తినకూడదని తెలిసి మానేశాను. ఇవాళ నేను ఏం సాధించాను అని ఎవరిని అడిగితే నేను శాకాహారిని అయ్యాను, అంతకంటే ఇంక సాధించడం, నేను మనిషిని అయ్యాను. నా బిడ్డల్ని నేను మనుషుల్లాగా పెంచగలుగుతున్నాను. మానవత్వానికి మించిన మతమేముంది? ఆ దిశగానే ఈ దేశం పనిచేసింది. ఈ దేశం మత ప్రచారం కోసం పనిచేయలేదు, ఈ దేశం మతాలని మార్చడం కోసం పనిచేయలేదు, ఎదుటి మతాలని విమర్శించడం కోసం ఈ దేశం పనిచేయలేదు. ఈ దేశం ధర్మం కోసం పనిచేసింది. ఈ దేశం ధర్మం పునాదుల మీద నిర్మాణమైన దేశం భారతదేశం.
ధర్మం. ఏది ధర్మము, అహింసా ధర్మం ఆధారంగా ఆ పునాదులతో నిర్మాణమైన ఈ భారతదేశంలో పూర్తి అహింసా దేశం అయ్యే వరకు మనందరం కలిసి పనిచేద్దాం. వీరంతా అదే పని చేస్తున్నారు. వీళ్ళందరికీ క్లాప్స్ కొడతా, మీకు కూడా వేల వేల ప్రణామాలు అర్పిస్తా. మనందరం కలిసి మళ్ళీ మన సనాతన ఆ వైభవాన్ని మన బిడ్డలకు అందించే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి. ఆ పని చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు థ్యాంక్ యూ. స్వామీజీని ఒకసారి సత్కరించుకుని గట్టిగా మన కరతార ధ్వనులతో మరి మాస్టర్కి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మాస్టర్స్ గట్టిగా. సార్ గట్టిగా క్లాస్ కొడదాం.